భారత ప్రభుత్వం యొక్క అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించబడిన అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ వాస్తవ్యులు చింతలపాటి వెంకటపతి రాజు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటపతి రాజు గారు, మీరు ఈ పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం నుండి సన్మానించి సత్కరించబడ్డారు. ఈ పురస్కారం అందుకోవటంలో ఉన్న కృషి, శ్రమ, పట్టుదల ఎలా లభించింది? ఆ వివరాలు తెలియజేయండి. చాలా సంతోషం. ఏటికొప్పాక గ్రామం మొట్టమొదట పుట్టింది 1340-1370 ప్రాంతంలో కొప్పరాజు నారాయణ తూర్పు చాళుక్యరాజు ద్వారా నిర్మితమైందని ఒక ఆధారంగా మేము తెలుసుకున్నాము. ఏటికొప్పాక గ్రామంలో కళ అన్నది 500 ఏళ్ళ నుంచి ఈ చారిత్రక నేపథ్యం చూస్తే 500 ఏళ్ళ కిందటే మనుగడలో ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఏటికొప్పాక గ్రామంలో వాళ్ళు తయారు చేసే వస్తువులు అన్ని కొలమానాలు తయారు చేసేవారు. అంటే ధాన్యం, బియ్యం కొలుచుకోవడానికి, అలాగే పొలంలో పనిచేసేటప్పుడు ధాన్యం ఎంత పంట పండిందో కొలుచుకోవడానికి. తర్వాత కాలంలో ఏమైందంటే దాని విస్తరణ డబ్బాలు, బరిణెలు, కుంకుమ బరిణెలు ఇవి తయారయ్యడానికి వచ్చింది. ఇది చారిత్రక నేపథ్యం. దీని మూలం ఒక విధంగా చూస్తే, ఒక కోణంలో చూస్తే నక్కపల్లిలో ఉన్నదంటారు. నక్కపల్లిలో ఆ రోజుల్లో తయారు చేసింది దేవుణ్ణి ఊరేగించి రథాలు. మొత్తం దక్షిణ భారతదేశం అంతటికీ కూడా నక్కపల్లిలో తయారయ్యాయి అన్నది ఏనుగుల వీరాస్వామి గారు ద్వారా తెలిసిన విషయం. ఇది చారిత్రక నేపథ్యం. తర్వాత వస్తు విస్తరణ అంటాం, డైవర్సిఫికేషన్ ఏమైందంటే కాలానుగుణమైన మార్పులు చెందుతూ వచ్చింది. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో వాడుకునే బరిణెలు, అంటే పెళ్ళి సారి పంపినప్పుడు బరిణెలు, అలాగే పసుపు కుంకం బరిణెలు, ఈ విధంగా జరిగింది. తర్వాత రైలు బళ్ళు మనగడలోకి వచ్చినప్పుడు రైలు బళ్ళు తయారు చేశారు. కారు మనగడలోకి వచ్చింది, కారును చూసి చేశారు. అలాగే పిల్లలు లాగే ఆట వస్తువులు, బళ్ళు, తర్వాత కాలంలో స్కూటర్లు. ఈ విధంగా ఏమైందంటే కాలానుగుణమైన విస్తరణ అన్నది మార్కెట్కి అవసరమైన, విపణికి అవసరమైన రీతిలో దీని విస్తరణ జరిగింది. ఈ కళను ఏమంటామంటే ముఖ్యంగా టర్న్వుడ్ లేకర్వేర్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని ధరణి అంటారు. ప్రతి వస్తువు మనకేమవుతుందంటే కోలగానే ఉండొచ్చు, గుండ్రంగా ఉండొచ్చు, ఓవెల్ షేప్ అయినా ఉండొచ్చు, స్పియర్లానే ఉండొచ్చు. దీనికి ఉన్న లిమిటేషన్ అంటాం, పరిమితి ఏదైతే ఉన్నది అది. ఈ ఏటికొప్పాక కళాకృతులకు సంబంధించిన సాంఘిక సేవ చేసినందుకే భారత ప్రభుత్వం మిమ్మల్ని పద్మశ్రీతో సన్మానించింది. అవును సార్. ఇప్పుడు ఆ విధంగా ఒక కోణంలో అనుకుంటే, కానీ కళ సివి రాజు కంటే ముందే ఉన్నది. కానీ కళకి దక్కిన గౌరవమే మనం అనుకుందాం. కళకి ఇవాళకి కూడా ఆ మన్నన, మర్యాద ఇప్పటికీ కూడా నిలిచున్నది. ఇవాళ ఆ స్థానంలో సివి రాజు ఉండొచ్చు, లేకపోతే మరొకరు ఉండొచ్చు. కానీ కళ గొప్పది, కళకి దక్కిన గౌరవం ఇది. కాబట్టి అందులో నేను ఒక భాగం కాబట్టి అందరితో పాటు నేను కూడా సంతోషిస్తున్నాను. రాజుగారు, ఏటికొప్పాక గ్రామం తాలూకు పుట్టుపూర్వోత్తరాలు, చారిత్రక నేపథ్యం గురించి తెలియజేశారు. అసలు ఈ కళ ఎవరి దగ్గర నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఎలా తయారు చేశారు? 500 ఏళ్ళ వరకే మనకు చరిత్ర అందుబాటులో ఉంది. దాన్ని విశ్లేషించి ఇంకా ముందుకెళ్తే ఏమైందంటే, ఆ ప్రాంతం ఎప్పుడైతే మనగడలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కళ కొనసాగుతుంది. ఎంచేతంటే వ్యవసాయం అన్నది ఇవాళది కాదు, వ్యవసాయానికి కొలపాత్రలు తయారు చేయడం ఇవాళది కాదు, ఇంకా ముందు ఉండవచ్చు. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. దీనికి గల 2 కారణాలు నాకు తెలిసినంతవరకు, నా పరిజ్ఞానంలో నేను చూసింది. ఒకటి, అక్కడున్న అంకుడి చెట్టు. అంకుడి చెట్టుకున్న మంచి లక్షణం ఏంటంటే అది చిరంజీవి. ఎప్పటికీ కూడా దాన్ని మనం, కొన్ని చెట్లు మనం మామూలుగా మొదలకు నరికితే ఏమవుతుందంటే కనుమరుగైపోతాయి, కానీ మళ్ళీ ఇది చిగురు పెడుతూనే వస్తుంది. ఇన్నాళ్ళు మనుగడ సాగించడానికి అంకుడి చెట్టు ఒక కారణం అయితే, విపణి ఒక కారణం. కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్రాస్థలాలు ఎన్నైతే ఉన్నాయో ఎక్కడ లక్క వస్తువు లేకుండా బరిణి రూపంలోనైనా ఉండవచ్చు, పిల్లల ఆట వస్తువుల రూపంలోనైనా ఉండవచ్చు, ఏదో విధంగా అక్కడ ఉండవచ్చు. లేకపోతే మన ఇంట్లో గృహోపకరణంగానన్నా ఏదో ఒక రూపంలో మనకి వస్తువు అన్నది ప్రతి యాత్రా స్థలంలోనే ఉంటుంది. ఒకప్పుడు పిల్లలు ఆడుకోవాలంటే చెక్క బొమ్మలే కదా సార్, అంతే. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల వస్తువులు, పుష్పుల్ టాయ్ అంటాం, తాడుగెట్లు లాగడం. ముఖ్యంగా ఎన్నిటికీ కారణం ఏమైందంటే బొంగరం. ఏటికొప్పాకలో తయారైన బొంగరాలు ఏమైంది అంటే, ఒక సాంప్రదాయం ఉండేది.
పంట నూర్పిళ్ళు అయిపోయిన తర్వాత చాలా వరకు గ్రామాల్లో ఏంటంటే బొంగరాల ఆటలు ఉండేవి. ఈ కళ నిలబడడానికి అది కూడా ఒక కారణం మనం విశ్లేషిస్తే. ఇంతవరకు మనకి ఏమైందంటే కళారూపం అన్నది ఇంత మనుగడ సాగించడానికి 2 కారణాలు. చింతలపాటి వెంకటపతిరాజు గారు, విలువ ఆధారిత సేవలు ఎలా పునరుద్ధరించారు? అది ఎలా సాధ్యమైంది? ఇది నా పునరుద్ధరణ కార్యక్రమం ఏమైందంటే నా పెద్దలు మా పినతండ్రి గారు చిట్టిరాజు గారు ప్రోద్బలంతోనే మొదలైంది. ముఖ్యంగా 88 ప్రాంతానికి వచ్చేసరికి ఏంటంటే ఆయన ఒకటి గుర్తించారు, ఇది అంతరించిపోయే దశకు వెళుతున్నది, దీనికి కారణాలు విశ్లేషించమని బాధ్యత మా తరానికి అప్పచెప్పారు. అందులో నేనేం చేశానంటే ముఖ్యంగా మరుసటి రోజు నుంచే మొదలుపెట్టాము. నా చిన్నతనంలో నేను అక్కడ బడిలో చదివిన కాలంలో ఉన్న వస్తువులు నాణ్యతా ప్రమాణాలు 88 వచ్చేసరికి క్షీణించినట్టు గుర్తించాము. 200 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా 5-6 రకాల వస్తువులకే పరిమితమై పనిచేయడం. దాని నుంచి ఏమైందంటే కళాకారులకి ఆదాయం తగ్గిపోవడము, వాళ్ళు లాభసాటి అయిన వేరే వృత్తుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నంలో ఉండడం టైంలో ఏం చేశామంటే ఈ పునరుద్ధరణ కార్యక్రమం మొదలయ్యింది. విలువ ఆధారిత వస్తువులు ఇప్పుడు మనకేమైందంటే ఇవాళ కాకపోయినా 30 ఏళ్ళ కిందటే గ్రామంలో తాలూకు కళారంగం ఆలోచించింది వోకల్ ఫర్ లోకల్, స్థానిక వనరులను ఉపయోగించి విలువ ఆధారిత వస్తువులను తయారు చేయడం. నేను వ్యవసాయదారుని అవ్వడం నుంచి ఏమైందంటే ప్రకృతి వనరుల మీద నాకున్న కొంత అవగాహన, తర్వాత నా ఎస్ఎస్సి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఏమైందంటే కొంతవరకు నాకు బాటనీలో ఉన్న పరిజ్ఞానంతో స్థానిక వనరుల మీద నాకు అవగాహన కలిగింది. స్థానిక వనరులను ఉపయోగిస్తూ విలువ ఆధారిత వస్తువులు తయారు చేయడము, అదేవిధంగా వాల్యూ ఎడిషన్ అన్నాం విలువ ఆధారిత, రెండోది ఇన్కమ్ జనరేషన్ అంటాం, ఉపాధి ఆర్జన, ఇవి చాలా వరకు ఉపయోగపడతాయని గుర్తించడం కూడా జరిగింది. అదే పద్ధతిలో ఏంటంటే ఇది అంతరించిపోయే దశకి రావడానికి కొన్ని కారణాలకి ఏం చేశారంటే ఉజ్రా బిల్గ్రామి అన్నది ఆవిడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆవిడని కేస్ స్టడీ చేయడానికి పంపించారు. నేను ఏదైతే గుర్తించానో ఆవిడ కూడా రిపోర్ట్ అదే తయారు చేశారు. ఆవిడ ఒక ప్రతిపాదన ఏం చేశారంటే ఈ కళాకారుల్ని గ్రామం దాటించాలి, అంటే ఎక్స్పోజర్ ప్రోగ్రామ్స్కి పంపాలి అని. ఆ రోజుల్లో దస్తకార్ కానీ, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఏం చేశారంటే కళాకారులని ఎగ్జిబిషన్స్ ద్వారా ఎక్స్పోజ్ చేయడం నడుస్తుంది. అప్పుడప్పుడు డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వారి సహకారం, సౌజన్యం, క్రాఫ్ట్స్ కౌన్సిల్ వారు ఇదంతా నడపడం చేయడం నుంచి ఏమైందంటే ఆర్టిజాన్స్కి ఎక్స్పోజర్ జరిగింది. 6 నెలలు సంవత్సరం వరకు కూడా ఒక క్యాలెండర్ ప్రకారం వీళ్ళని ఏం చేసామంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్ చేయడానికి పంపించాం. మొట్టమొదటి ఢిల్లీ హాట్, ప్రగతి మైదాన్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ముంబై, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, అలాగే క్రాఫ్ట్స్ కౌన్సిల్ వెస్ట్ బెంగాల్ సౌజన్యంతో శాంతినికేతన్. ఈ ఎగ్జిబిషన్స్కి వెళ్ళేసరికి ఏమైందంటే నాణ్యతా ప్రమాణాల మీద ఈ యువ కళాకారులకి, ఆ రోజుల్లో యువ కళాకారులకి చాలా అవగాహన వచ్చింది. అప్పుడు 6 నెలల సంవత్సరం అయ్యేసరికి ఏమైందంటే వాళ్ళ ఆదాయం మేము మొదలుపెట్టేసరికి ఉన్న ఆదాయం 10 రెట్లు పెరిగింది. ఒక నాణ్యతా ప్రమాణాలు, ఆ రోజుల్లో నాణ్యతా ప్రమాణాలతో వస్తువులు తయారు చేయడం అన్నది చేసాం. దాని నుంచి ఏమైందంటే ముడిసరుకు వాడకం తగ్గిపోయింది. ముడిసరుకు వాడకం తగ్గిపోయేసరికి కరెంట్ వాడకం తగ్గిపోతుంది, మిగతా వస్తువుల తాలూకు వాడకం తగ్గిపోయింది. ముఖ్యంగా వాడి శ్రమ తగ్గిపోయింది. వాడు కూర్చొని 5 గంటలు 6 గంటలు పనిచేసే టైంలో అప్పుడు తయారు చేసిన వస్తువులకి ఇప్పటికి 10 రెట్లు విలువ పెరిగింది. ఈ విధంగా ఏమైందంటే ఒక విధంగా మేము అవగాహన కలగడం నుంచి ఏమైందంటే వీళ్ళ ఆదాయ వనరులు పెరగడం నుంచి కళారంగానికి ఒక ఉపయోగం అయితే జరిగింది ఎగ్జిబిషన్స్ నుంచి. రెండోది ఏమైంది, ఈ ఒక్క బొమ్మ ఇంతమందితో మమ్మల్ని పనిచేసే అవకాశాన్ని కల్పించింది. చాలా సంస్థలతో మేము పనిచేసాము. నేషనల్ ట్రీ గ్రోవర్స్ కోఆపరేటివ్. వెంకటపతిరాజు గారు, 200 కుటుంబాలు అన్నారు. ఈ 200 కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఈ 200 కుటుంబాల్లోని వీళ్ళు 3 సామాజిక వర్గాలు ఉంటాయి. ఇప్పుడు మిగతా సామాజిక వర్గాలు కూడా వస్తున్నాయి. సుమారు వాళ్ళ నెలసరి ఆదాయం ఎంత ఉండొచ్చండి? నేను నా పరిశీలనలో చూసింది ఏమైందంటే అప్పటి రోజుల కంటే ఇప్పటి రోజుల్లో చెప్పగలుగుతాను. అతను పొద్దుట 7 గంటల నుంచి
మధ్యాహ్నం 2-3 గంటల వరకు 5 గంటల సేపు అతను క్రమశిక్షణతో దాన్ని కూర్చొని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనిచేస్తే 30,000-33,000 రూపాయల ఆదాయాన్ని వాడు సమకూర్చుకోగలుగుతాడు నెలకి. ఇది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి ఈ బొమ్మలు? విదేశానికి ఎక్స్పోర్ట్ అవడానికి ముందు ఒక విషయాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకుందాం. ఇది ఏమైందంటే ఈ ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం నుంచి ఏమైంది, వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అనే ఒక సంస్థ లండన్లో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్డర్ మాకు ఇచ్చారు. అప్పటి వరకు కూడా మన ప్రకృతి రంగులు, తర్వాత స్థానిక వనరులు అన్న దాని మీద అయితే నాకైతే అవగాహన లేదు ఈ పునరుద్ధరణలో. దీన్ని మేము ఏం చేసాము, ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇవ్వడము, వాళ్ళ టైం లైన్ని దృష్టిలో పెట్టుకుని వస్తువులు తయారు చేయడము, మెడ్రాస్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆ రోజుల్లోని ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఒకరికి లైసెన్స్ ఉండేది 1990 ప్రాంతాల్లో. మాకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ లేదు. అందుకని వాళ్ళ సేవలు ఉపయోగించుకొని మేము విదేశాలకి బొమ్మలు పంపిస్తుండేవాళ్ళని. అదే పద్ధతిలో అక్కడ పంపించాం. అది ఏటికొప్పాకి ఏమైందంటే మనకి ఒక లాభం అయింది. ఎలా అంటే పంపించిన వస్తువులు ఎంత టైం లైన్లో పంపించినా అంత వేగంగా తిరిగి వచ్చాయి. వేగంగా అంటే బౌన్స్ అయిందంటారు, కన్సైన్మెంట్ బౌన్స్ చేస్తూ వాళ్ళు ఒక ఉపయోగమైన పని ఏం చేశారంటే అమెరికా యూరోపియన్ రెగ్యులేషన్స్ అంటారు, వాళ్ళ నియమ నిబంధనలకి అనుగుణంగా బొమ్మలు ఉండడానికి ఆ రెగ్యులేషన్ కాపీ మాకు పంపించారు. అప్పుడు మేము ప్రకృతి రంగుల మీద దృష్టి సారించడం, మళ్ళీ మేము క్రాఫ్ట్స్ కౌన్సిల్ దస్తగారు అంటే లైలా తాబ్జీ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండేవారు, బట్ట మీద రంగులు వేయడం గట్రా. వాళ్ళకి రాసినప్పుడు ఏం చేశారంటే ఉత్తరం రాసినప్పుడు వాళ్ళు జవాబు ఇలా పంపించారు, ఈ సంవత్సర కాలంలో ఉన్న శిక్షణా కార్యక్రమాల్లో నువ్వు పాల్గొగలిగితే రమ్మని. అదే ఆహ్వానంతో మొదలుపెట్టి 92లో మొట్టమొదటి నేను శిక్షణా కార్యక్రమాన్ని పాల్గొన్నది స్కౌట్స్ అండ్ గైడ్స్ సికింద్రాబాద్లో. అప్పటికి ఏమైందంటే అక్కడున్న వనరులు చూసిన తర్వాత అవన్నీ నా చుట్టుపక్కలే ఉన్నాయి, స్థానిక వనరులు. వాళ్ళు దగ్గర నుంచి అనుమతి తీసుకుంటే వాళ్ళు యునానిమస్గా నాకు పర్మిషన్ ఇచ్చారు నా ప్రయోగానికి. లక్క మీద రంగులు వేస్తారు. 3 నెలల్లో 8 హ్యూస్ వచ్చాయి. హ్యూస్ అంటే వర్ణ సమ్మేళనం అనవచ్చు, లేకపోతే తెలుగులో సరైన పదం నేను చెప్పలేకపోవచ్చు, లేకపోతే టోన్స్ అంటాం. ఇది వచ్చింది. తర్వాత ఏం చేసామంటే స్థానికంగా ఏ చెట్లు చేమలు ఏమున్నాయో మొదలుపెట్టాను. ఈ అవకాశం నాకేమైందంటే తూర్పు కనుమల్లో ఉన్న స్థానిక వనరుల్లో 100కి 65% పైబడి ఉన్న వృక్షజాతులు మనకు రంగులు ఇచ్చే చెట్లు అన్నది నేను గమనించడం జరిగింది. కొన్ని వాటిని కొన్ని పాకెట్స్లో విస్తరణ చేయడం కూడా జరిగింది మనకు అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం. ఈ విధంగా ఉంది. తర్వాత సంవత్సర కాలం అయ్యేసరికి మేము ముఖ్యంగా 30 నుంచి 36 షేడ్స్ అంటాం ప్యాలెట్ మాకు చేరింది. అందుకని ఏటికొప్పాకి ఎప్పుడైనా అనుకోవాల్సిందంటే పెట్టి పుట్టిన గ్రామం. ఏటికొప్పాకు విశిష్టత అది. ఏటికొప్పాకు విశిష్టత ఏంటంటే భారతదేశంలో చాలా కళారూపాలు తయారు చేసి సామాజిక వర్గాలు ఉండవచ్చు, లేకపోతే గ్రామాలు ఉండవచ్చు. ఏటికొప్పాకు విశిష్టత నైపుణ్యము. దాని నైపుణ్యం ఏంటి, విశిష్టత ఏంటి, అంత పేరు రావడానికి కారణం ఏంటి? కారణంలోని ఏటికొప్పాకులో ఒక విశిష్టత ఉన్నది. కళ, సాంకేతికత, నైపుణ్యత ఉన్నది. క్రియేటివిటీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రియేటివిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్క దగ్గర ఉన్న గ్రామం, అన్నీ కూడా ఒక దగ్గర ఉన్న గ్రామం ఏటికొప్పాక. ఇది 500 సంవత్సరాల క్రితం మొదలైందని చెప్పారు. 500 సంవత్సరాల కిందట మొదలైన కారణం రైటే. ఆ రోజుల్లో వాళ్ళు వాడిన రంగులు కూడా ప్రకృతి రంగుల్లోని వాళ్ళు వాడింది మినరల్ కలర్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం మినరల్ కలర్స్ వాడడానికి అంటే స్థానికంగా ఉన్న వనరుల్లో నుంచి చెందవచ్చు. కానీ ఇది ఇవాళ ఖర్చుతో కూడుకున్న పని. అదే చెట్ల నుంచి వచ్చే రంగులను మనం వాడినప్పుడు ఏంటంటే స్థానికంగా మనకు ఉంటాయి. ఇవి ఏమవుతాయంటే మనం ఖర్చుని భరించగలిగే స్థాయిలోని మార్కెట్కి అనుగుణంగా ఉన్న స్థాయిలోని ఏమైందంటే ఉన్నాయి. ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. వెజిటబుల్ కలర్స్, అదే నేచురల్ కలర్స్లో ప్రకృతి రంగుల్లో 1 మినరల్ డైస్, 2 మైక్రోబయల్ డైస్ అంటారు, అంటే చెరువుల నుంచి వచ్చే నాచు పుట్టగొడుగుల నుంచి, ఇన్సెక్ట్ డైస్, వెజిటబుల్ డైస్. ఈ 4 కేటగిరీస్ ఉన్నాయి. ఏటికొప్పాకు ఇప్పుడు మనం వాడుతున్న ఏంటంటే చెట్టు నుంచి వచ్చిన రంగుల్ని ట్రీ బేస్ కలర్స్ అంటాం. వీటిని మనం వినియోగంలోకి తెచ్చాము. దీని నుంచి ఏమైందంటే
ప్రాచుర్యం పొందింది. తర్వాత దీన్ని రీచెస్ అంటాం. రీచెస్ అంటే ఎక్కడెక్కడికి చేరింది అని. మొట్టమొదట ప్రకృతి రంగులు వాడిన తర్వాత మన బొమ్మలో మొట్టమొదటి ఎగ్జిబిషను వడోదరాలో జరిగింది 1993. 5 రోజుల ఎగ్జిబిషన్ మనం ప్లాన్ చేసి పట్టుకెళ్ళిన వస్తువులు రోజున్నరలో అమ్ముడిపోయినాయి. అప్పుడు మాకేమైందంటే ఈ రంగుల మీద చాలా గట్టి నమ్మకం వచ్చింది. నాణ్యతా ప్రమాణాలతో కూడి రంగులమయంగా ఉన్నది. అది మొట్టమొదటి ఎగ్జిబిషన్. తర్వాత మిగతా ఎగ్జిబిషన్స్ తర్వాత ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంలో ఉన్నప్పుడు ఏమైందంటే 10,000 విలేజెస్కి చేరింది ఏటికొప్పాక బొమ్మ. అక్కడ పిల్లల ఆట వస్తువుల్లో బొంగరాలు, తర్వాత హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అంటారు, తెలుగులో ఆ పదం నాకు స్ఫురించలేదు, ఈ వస్తువులు అక్కడికి. తర్వాత 2008కి వచ్చేసరికి ఏమైంది, తూర్పు యూరోప్ అంటే ఈస్ట్ యూరోప్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఎగ్జిబిషన్ మొదలయ్యి తూర్పు యూరోప్ 8 దేశాల్లోని ఏటికొప్పాక అనే పేరుతో సంవత్సరం పాటు ఎగ్జిబిషన్ నడిచింది. అది ఇండియన్ పోస్టల్ బోర్డ్ మెంబర్ సౌజన్యంతో ఏం చేశామంటే డిజైనింగ్ అండ్ ప్యాలెట్ కలర్ స్కీమ్ ఇవన్నీ కూడా నేను చేశాను. 8 దేశాల్లో ఏమైందంటే సంవత్సరం పాటు ఏటికొప్పాక అన్న పేరుతోనే ఎగ్జిబిషన్ నడిచింది. ఏటికొప్పాక ఏంటంటే గమనం అంటాం దీన్ని. తర్వాత డిసెంబర్ నెలలో ఏమైందంటే ఏటికొప్పాక కళా రంగాన్ని, అలాగే కంబోడియా, వియత్నాం ఈ కళారూపాలను ఏం చేశారంటే అందరినీ ఒక దగ్గర చేర్చి కార్యక్రమం జరిగింది. దానికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు సౌజన్యంతో నడిచిన కార్యక్రమం. ఏటికొప్పాక బొమ్మ అక్కడ కూడా వెళ్ళింది. అక్కడ కూడా కళారూపాలు ఉన్నాయి, అక్కడ కూడా వేరే పద్ధతిలో ఉండవచ్చు. ఏటికొప్పాక తాలూకు విశిష్టత ఇంతవరకు చెప్పగలం. రాజుగారు, ఈ ఏటికొప్పాక కళాకృతులు సాంకేతికంగా అభివృద్ధి చెందటంలో అంచెలంచెలుగా జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వ సహకారం ఏమైనా అందిందా? ప్రభుత్వ సహకారం అంటే ముఖ్యంగా అటవీ శాఖ కార్యక్రమం. మొట్టమొదట సామాజిక వనరులు పెంపొందించుకోవడం కోసం కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా ఒక 300 ఎకరాలు ఈ కమ్యూనిటీకే, ఈ సామాజిక వర్గానికే కేటాయించి చెట్లు పెంచే బాధ్యత, సంరక్షణ బాధ్యత అప్పచెప్పింది. అదేవిధంగా దీనికి కావాల్సిన కర్రని ఇవాళకి కూడా దీనిలో అందుబాటులోకి తేవడం కూడా జరిగింది. అలాగే డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఢిల్లీ వారి సౌజన్యంతో వీళ్ళకి కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ అంటారు, అలాగే డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి ఏడు 2-3 జరుగుతుండడము. అదేవిధంగా గవర్నమెంట్ వారి సౌజన్యంతో ఇవాళ ఈ కళారంగానికి రైల్వే స్టేషన్స్, అలాగే పెద్ద పెద్ద బస్ స్టేషన్స్లోని వాళ్ళకి స్థలాలు కేటాయించి వాళ్ళ వస్తువులు వాళ్ళు అమ్ముకునేలాగా, స్వయం స్వభివృద్ధి సాధించేలాగా ఆ సపోర్ట్ ఇప్పటికి నడుస్తుంది. అలానే భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకేదన్నా అక్కడ ఉన్న ఈ 200 కుటుంబాలకు ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి? అవును, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ స్కీము, అలాగే అంబేద్కర్ ఆవాస్ యోజన నుంచి ఈ కళా రంగానికి కావాల్సిన పెన్షన్స్, ఈ స్కీమ్స్, బీమా పథకాలు ఇవన్నీ కూడా వర్తింపజేయడం జరిగింది ఈ 35 ఏళ్ళ నేపథ్యంలో. ఇల్లు ఏమన్నా ఇచ్చారా సార్? ఇల్లు అన్నది 90-92 ప్రాంతాల్లోని 2 విడతలుగా కళాకారులకి కాలనీ రూపంలో కట్టించారు. దానికి ఏమైందంటే ఏటికొప్పాక చింతలపాటి కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళకి కావాల్సిన స్థలాన్ని అప్పట్లోనే సమకూర్చింది. ఇంచుమించు 21 ఎకరాల స్థలంలోని వాళ్ళ కమ్యూనిటీ సెంటరు, వాళ్ళ నివాస ప్రాంతాలు, పని చేసుకోవడానికి కావలసిన స్థలాలు అన్నీ ప్రభుత్వ సౌజన్యంతోనే జరిగాయి. వాళ్ళు ఈ ఏటికొప్పాక కళాకృతులు తయారు చేసే ఆ కళాకారులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవటం కానీ, వాళ్ళు సంతోషంగా ఉండటం కానీ ఎలా ఉంది వాళ్ళ జీవితం? ఆదాయ వనరులు పెరిగినప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇవాళ ఏమైందంటే పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన దీంట్లో వాళ్ళు చదివించుకోగలుగుతున్నారు. మిగతాది ఏమైందంటే ఈ కళను కూడా వాళ్ళు అభ్యసిస్తుంటారు. ఇంచేత చదువుకున్న రోజుల్లో వాళ్ళు ఊహ తెలిసిన రోజుల నుంచి కూడా వాడు కళాకారుడిగానే ఉంటాడు. ఎన్ని చదువులు చదువుకున్నప్పటికీ కూడా వాడు కళాకారుడు. విశిష్టతలో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమైందంటే, ఒక ఇంజనీర్గా నా పిల్లల్ని తయారు చేయాలంటే వాడికి 26 సంవత్సరాలు వస్తాయి కదా. 12 ఏళ్ళకే కళాకారుడు పిల్లడు ఇంజనీర్ అవుతాడు. ఇంచేతంటే ఒక వస్తువుని తయారు చేయగలుగుతున్నాడు. ఒక ఆట వస్తువు అవనివ్వండి, ఒక గృహోపకరణం అవనివ్వండి, ఇది ఆ కళారంగానికి ఉన్న విశిష్టత. అంటే వాళ్ళు చిన్న వయసులోనే లబ్ధి పొందుతారు.
ఉద్యోగమే చేయాలి కాకుండా ఈ వృత్తిని గౌరవిస్తే ఈ వృత్తిలో కూడా వాడు నిష్ణాతుడు అవుతాడు. కళారంగానికి ఉన్న శక్తి అంటే స్ట్రెంగ్స్ అంటాం, స్ట్రెంగ్త్ ఇది. కానీ ఎప్పుడు కూడా కళారంగానికి ఆ గౌరవం ఇచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా మళ్ళీ ఆ రంగంలోకి వస్తారు. చింతలపాటి వెంకటపతిరాజు గారు, ఈ ఏటికొప్పాక కళారూపాలను కాపాడుకోవటానికి, ఈ కళ తరువాత తరాలకు అందించడానికి మనం ఏం చేయాలంటారు? ముఖ్యంగా మన మీద ఉన్న బాధ్యత. ఈ అవార్డు కూడా మనకు వచ్చింది దీని తర్వాత ఇంకా కొనసాగడం కోసం దీనికి గౌరవం ఇస్తూ ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం ఇది. దీనిలో మనకు ప్రయత్నం చేయవలసిందంటే దీనికి ఒక వేదికను మనము ఏర్పాటు చేసుకోవాలి. కళారంగం తాలూకు విశిష్టతను తెలియజేయాలి, మూలాన్ని తెలియజేయాలి, చారిత్రక నేపథ్యాన్ని తెలియజేయాలి, వచ్చేవారు తెలుసుకోవాలి, దీని వెనకాతల సాంకేతికతను తెలుసుకోవాలి, బొమ్మ ఎలా తయారవుతుందో అదే ప్లాట్ఫామ్ మీద వచ్చి వాళ్ళు చూసి తెలుసుకోవాలి. దీని నుంచి ఏమైందంటే మనకు ఆడియో విజువల్ చేసినప్పుడు ఏమైందంటే ఇద్దరికీ మనం గ్రామంలో ఉపాధి కల్పించగలుగుతాము. అలాగే వచ్చి వాళ్ళని ట్రైన్ చేయడానికి ఒక 4-5 ఆ ప్లాట్ఫామ్ ఉపాధి కల్పిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ ఒక ప్రాంతంలోకి వచ్చి ఈ నేపథ్యం అంతా తెలుసుకొని సాంకేతికతను తెలుసుకొని బొమ్మ కొనుక్కెళ్ళడం అన్నది ఒక పద్ధతి. ఇదేమైందంటే తర్వాత మనుగడికి ఇది చాలా తర్వాత తరానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనేమైతే ప్రయోగాత్మకంగా నేను చేసిన ఈ రంగు నాలెడ్జ్ అంటాం, ఈ విజ్ఞానాన్ని ఏమైందంటే తర్వాత తరాలకి అందించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. రాజుగారు, మహాత్మా గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, ఆయన జీవిత చరిత్రలో రాశారు, గ్రామాల అభివృద్ధే ఈ దేశం యొక్క నిజమైన అభివృద్ధి అని. ఆ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఏటికొప్పాక కళలను అభివృద్ధి పరుచుకుంటూ సాంకేతికంగా ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూ మీరు విశిష్టమైన కృషి చేస్తున్నారు. అయితే ఇంకా ఈ కళని ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇంకొన్ని దేశాలు, వేరే దేశాలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే భారతదేశం అంతా వీటిని అందుబాటులో ఉంచవచ్చు, వాటి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పటివరకు ప్రయత్నాలు చేయడం జరిగింది, సఫలీకృతం అవ్వడం కూడా జరిగింది. ఎలాగంటే ఏటికొప్పాక నుంచి రంగులు బాగున్నాయి. అయితే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఈ నిబంధనలకి, రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఉండడానికి ఒక సర్టిఫికేషను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ వాళ్ళు మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేం చేశారంటే మన డిసెంబర్ నాటికే మనకి రెడీ చేసి అందుబాటులోకి ఉంచారు. దీని నుంచి ఏంటంటే ఎవరైతే ఎగుమతి చేయడానికి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఈ ప్రమాణాలకు అనుగుణంగా చేశారు, ఆ బొమ్మలన్నింటినీ కూడా ఎగుమతి చేయడానికి మనకు అవకాశం ఇప్పుడు లభించింది. రెండోది, ఈ రంగంలో ఈ వేదిక ఏ ప్లాట్ఫామ్ అయితే మనం అనుకుంటున్నామో దీన్ని మనకి డైవర్సిఫికేషన్ ఆఫ్ కలర్ అప్లికేషన్ ఆర్ డయింగ్ స్కిల్స్ ఆన్ అదర్ మీడియా అంటాం. దీని నుంచి ఏమవుతుందంటే ఇంటీరియర్స్, గృహంలో తలుపులు, ఫర్నిచర్, వీటికి రంగులు వేయడము, అలాగే ఫ్యాబ్రిక్ మీద నేను ఇప్పటి వరకు గడించిన అనుభవాన్ని మిగతా తరానికి అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. అలాగే ఫైబర్స్ అంటాం, నార్ల మీద, అలాగే తాటాకుల మీద ఈ రంగులను చేసి రకరకాల కళాకృతులు తయారు చేయడానికి గ్రామంలో అయితే చాలామంది ఉన్నారు. అలాగే తాటాకు మీద ఇప్పటివరకు ఏం చేసామంటే ప్రిలిమినరీస్ అంటాం, సూపర్ఫిషియల్గానే చేయగలిగాం. ప్రకృతి రంగులను ఏం చేయాలంటే ఇంకా మనం విస్తరించడానికి చాలా అవకాశం ఉన్నది. ఏంటంటే ఏటికొప్పాక తూర్పు కనుమలకు ఆనుకొని ఉన్న విలేజ్, ఏది కావాల్సిన తూర్పు కనుమల నుంచి మనం తేవచ్చు. అలాగే మన పర్యావరణాన్ని హాని కలిగించకుండానే తేవచ్చు. మనం తీస్తున్న రంగులన్నీ విత్తనాలు, పళ్ళు, కొన్ని బీడ్స్ అంటాం కలుపు, తర్వాత రూట్స్, సీడ్స్ అంటే విత్తనం నుంచి, వీటి నుంచి మనం రంగులు తీస్తున్నాం కాబట్టి పర్యావరణానికి హాని కలగదు. అలాగే ఎండ్ యూజర్ అంటాం, యూజర్ ఫ్రెండ్లీ అంటే ఎవరైతే వాడుకుంటారో వినియోగదారులకు కూడా హాని కలగకుండా మన వస్తువులు తయారు చేయడానికి కావలసిన సాంకేతికత ఇప్పుడు ఏటికొప్పాక గ్రామంలో ఉన్నది. ఈ కళా వస్తువులు తయారు చేసే క్రమంలో ఈ చిన్న చిన్న డస్ట్ వస్తుంటుంది కదా, దానివల్ల ఈ కళాకారులకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి విశాఖ హాస్పిటల్ మొట్టమొదట నడుము బిగించి వాళ్ళకి ముందు కళ్ళంటే అద్దాలు, ఇంచేతంటే కళ్ళు బేగా ఇదవుతుందని వాళ్ళు గుర్తించారు, కళ్ళద్దాలు. అలాగే లంగ్స్ పాడవుతాయని రోటరీ లయన్స్ క్లబ్ వంటి వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం మాస్క్స్, తర్వాత కళ్ళద్దాలని వాళ్ళు అందిస్తుంటారు. ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్స్. ఇది కూడా మనకి అందుబాటులోకి వచ్చింది.
వెంకటపతిరాజు గారు, ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చిందని ప్రకటించగానే లేదా మీకు తెలియగానే మీకేమనిపించింది? ముఖ్యంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక పొద్దుటే ఫోన్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడుతున్నారంటే నిజంగా ఆశ్చర్యం. అదే నిమిషంలో ఆలోచన, దీని సార్థకత చేకూర్చగలమా లేదా అన్నది ఆనందము, ఆలోచన. ఆ నిమిషం నుంచే నా బుర్రని ఆ కోణంలో పనిచేయించడం మొదలుపెట్టాను. దీని సార్థకత చేకూర్చాలి. ఇప్పటి వరకు చేసిన దానికి వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. దీని సార్థకత చేయాలంటే ఇంకొక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే మన ఇంటర్ప్రిటేషన్ సెంటర్. తర్వాత తరాలకి ఈ నాలెడ్జ్ వెళ్ళాలి, ఈ స్కిల్ వెళ్ళాలి. ఇవన్నీ కూడా తర్వాత తరాలు చేరడానికి చేశాము. ముఖ్యంగా నేను ఆలోచించింది ఏంటంటే, నేను ఆలోచించింది కళ. సివి రాజు కంటా ముందుంది కళ. ఈ కళకు దక్కిన గౌరవమేనే మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గ్రామం తర్వాత గ్రామస్తులందరూ మన భారత ప్రభుత్వానికి కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. వారు అందించిన మన్ననకి మనం మళ్ళీ మర్యాదను కూడా చేర్చి పనిచేయాలి. కలిసి పనిచేయడం నుంచి ఉన్న లాభం అన్నది మన ఇంతవరకు తీసుకొచ్చింది. గ్రామస్తులు, కళాకారులు వాళ్ళంతా ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. కొంతమంది నమ్మలేమన్నారు. కానీ ఇప్పుడు ఆలోచన అన్నది ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ముఖ్యంగా యువకులు నిజమే ఈ సాంకేతికతని మనం కొంచెం అభ్యసించడం చేయడానికి ఇప్పుడు అందరూ మళ్ళీ రావడం మొదలుపెట్టారు. అంటే తర్వాత తరం, మా తర్వాత తరం వాళ్ళు దీన్ని వేరే విధంగా ఆలోచించేస్తారు. వాళ్ళకి కూడా ఒక సృజనాత్మకత శక్తి ఉంటుంది. దాన్ని మనం తట్టి లేపడం అన్నది మన బాధ్యత. చేస్తే ఏమైందంటే ఇంతకంటే మంచి కళారూపాలని తయారు చేస్తూ మంచి గుర్తింపు పొందుతారని ఆస్తూ ఉన్నాం. చింతలపాటి వెంకటపతిరాజు గారు, మీరు గతంలో ఆల్ ఇండియా రేడియో ఫామ్ అండ్ హోమ్ సెక్షన్కి అడ్వైజర్గా కూడా పనిచేశారు. ఆ అనుభవాల గురించి తెలియచేయండి. అవును సార్. ఇది ప్రసాదరావు గారని ఒక స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నన్ను ఫామ్ అండ్ హోమ్కి ఒక అడ్వైజరీ మెంబర్గా తీసుకున్నారు. ఆ రోజుల్లో కొన్ని కార్యక్రమాల మీద వాళ్ళతో పంచుకోవడం జరిగేది. ఏటికొప్పాక కళాకృతుల్ని కాపాడుతూ వాటి విలువ ఆధారిత సేవలను పెంచుతూ ఇన్ని సంవత్సరాల మీ కృషి పట్టుదలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సన్మానించటం ఆనందదాయకం. చింతలపాటి వెంకటపతిరాజు గారు మా ఆల్ ఇండియా రేడియో స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. గ్రామం తరపున, కళా సామాజిక వర్గం తరపున ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.